2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష గారు. క్రిప్టో కరెన్సీలో ప్రెజెంట్ ట్రెండింగ్ గా ఉన్న న్యూస్ ఏదైనా ఉంది అంటే ఇంటర్లింక్ వీసా కార్డ్. అవును మేడం. ఇది నిజంగా ఉందంటారా? అండ్ అలాగే ఈ వీసా కార్డ్ ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఎవరికి ఈ వీసా కార్డ్ అనేది వస్తుందంటారు? ఇది ఉంటే మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంటది మన క్రిప్టో కరెన్సీలో కనుక జర్నీ చేసే వాళ్ళకి? శిరీష గారు, ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా హాట్ టాపిక్ అండి ఇంటర్లింక్ వీసా కార్డ్ అని. మీరు అడిగారు కదా మేడం, ఇది నిజంగానే ఉందా అని. ఇదిగోండి మేడం, నా చేతిలోనే ఉంది ఇంటర్లింక్ వీసా కార్డు. అది మీకే వచ్చిందండి? ఇది కూడా మంచి క్వశ్చనే. ఇదిగోండి మేడం, ఒకవేళ కెమెరా జూమ్ అయితే చేయండి. ఓహో, ఇది చలవాది రాజేష్ అని పెట్టారండి. ఇక్కడ కింద ఇంటర్లింక్ ఐడి, మెయిన్ ఎన్వలప్ కూడా ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచే వచ్చిందనమాట. సో చాలా మంది ఏంటంటే వీళ్ళు ఏదో ఒకసారి ఆ కార్డ్ ఇవ్వండి సార్. ఎస్, ఇక్కడ మీరు చూసిన కూడా ఇంటర్లింక్ అదే కాదా అని చూడడానికి నేను చూశాను. ఇంటర్లింక్ కార్డే. సార్ మీకు ఎలా వచ్చింది? మీరు అందులో ఏమైనా మెంబర్గా ఉన్నారా ఏంటి? మేడం, మనం ఇప్పుడు ఇంటర్లింక్లో వన్ ఆఫ్ ద కోర్ అంబాసిడర్గా సెలెక్ట్ చేశారండి. అంటే వాళ్ళు ఒక కొంచెం క్రైటీరియా ఏదో తీసుకొని అంబాసిడర్స్ చాలామంది ఉన్నారు. కోర్ అంబాసిడర్స్ అంటే కొంచెం మెయిన్ పీపుల్ కింద సెలెక్ట్ చేశారనమాట. ఎర్లీ డేస్ నుంచి వీళ్ళ ప్రాజెక్టుకు సపోర్ట్ చేస్తున్నందుకు. సో ప్రపంచవ్యాప్తంగా 15 మంది కోర్ అంబాసిడర్స్గా సెలెక్ట్ అయ్యారు. మన ఇండియా నుంచి మహేష్ గారు ఉన్నారండి, నేనొక్కడిని, ధీరజ్ గారు అని ఉన్నారండి. ముగ్గురు ఉన్నారనమాట. సో ఈ ముగ్గురికి ఈ కార్డ్స్ పంపించడం జరిగింది. అసలు ఈ కార్డ్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసి కొంచెం ఫీడ్బ్యాక్ కూడా మనం ఇవ్వాలి. ఓకే. వీళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా అఫీషియల్గా ఇంటర్లింక్ వీసా, ఇప్పుడు ఇదేంటంటే మనం థర్డ్ పార్టీ ద్వారా టైఅప్ అయ్యారు. ఇంటర్లింక్ విత్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, హెచ్పిఎక్స్ అనేది వీళ్ళకి ఆల్రెడీ ఒక వాలెట్ ఉందండి. ఇక్కడ మనం కార్డ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళతో టైఅప్ చేసి ఈ వీసా కార్డ్ అనేది ఇష్యూ చేశారనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫ్యూచర్లో ఇప్పుడు మనం మైనింగ్ చేస్తున్నాం కదండి, ఐటీఎల్జీ కాయిన్స్, ఐటీఎల్ కాయిన్స్, అవి కూడా ఉపయోగించి టాప్అప్ చేసుకునేటట్లు తేబోతున్నాము అని మాకు న్యూస్ వచ్చిందనమాట. అవి వస్తే ఇంకా స్పీడ్ ఎక్కువ ఉంటుందండి. ఇది ఎవరికి వస్తుందండి కార్డు? ఇప్పుడు జనాలు కామన్ గా క్రిప్టో కరెన్సీలో మేము కూడా ఉన్నాము, మేము కూడా మైనింగ్ చేస్తున్నాము అనుకునే వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు పబ్లిక్ యాక్సెసిబిలిటీ లేదండి, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు వరకైతే ఒక 15 మెంబర్స్కి మాత్రమే పంపించారు. అండ్ ఇంకా క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే యూజర్స్, సార్ ఇది మీరు పేమెంట్ చేస్తున్నారు కదా, డిఫరెంట్ అవుట్లెట్స్లో నేను పేమెంట్ చేస్తాను ఈ కార్డు ఉపయోగించి, ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఆ పేమెంట్స్ మీరు చేస్తున్నారు కదండి, ఈ పేమెంట్స్ చేసేది అందరికీ, అంటే మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చా? ఐటీఎల్జీ కాయిన్స్ మీరు ఉపయోగించి చేస్తున్నారా, ఐటీఎల్ కాయిన్స్ ఉపయోగించి చేస్తున్నారంటే ప్రస్తుతానికైతే ఐటీఎల్జీ కానీ ఐటీఎల్ కానీ ట్రేడింగ్లోకి రాలేదు. దీనికంటూ సపరేట్ యూఎస్డిటీ వాలెట్ అడ్రస్ ఉంటుందండి. ఆ యూఎస్డిటీ వాలెట్ అడ్రస్లో మనం ఇప్పుడు డాలర్స్ డిపాజిట్ చేస్తే అది మన కరెన్సీలో కన్వర్ట్ అయ్యి, లేదంటే ఫారిన్ కంట్రీ అయితే సింగపూర్ డాలర్ ఉంటుంది అనమాట, ఆ కరెన్సీలో కన్వర్ట్ అయ్యి వాడుకోవచ్చు. సో ఐటీఎల్ నుంచి కాదు, మనం మైనింగ్ చేసేది కాదు, ఇది జస్ట్ ఒక అఫీషియల్గా పార్ట్నర్షిప్ అనమాట. చాలామందికి ఇది ఫేక్ కదా ప్రాజెక్టు, ఏదో అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనే వాళ్ళకి ఇది ఒక రకమైన లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. సరే, ఎందుకు లైవ్ ఎగ్జాంపుల్ అన్నానంటే, నేను ఇదిగోండి మేడం, ఈ కొరియర్ కూడా నేను ఉంచాను. ఎందుకంటే మనం సో వియత్నాంలో ఒక పెద్ద ఈవెంట్ జరిగిందండి, ఆఫ్లైన్ ఈవెంట్ జరిగింది కొన్ని వేల మందితో. అక్కడ ఈ కోర్ అంబాసిడర్స్కి ఈ కార్డ్స్ పంపించాలని డిసైడ్ చేసి అక్కడ నుంచి మనకి కొరియర్ వచ్చిందనమాట. ఇది మీకు అడ్రస్ కూడా ఫారెన్ అడ్రస్లో అనమాట. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు సార్ ఈ కార్డ్? ఈ వీసా కార్డ్ అనేది నేను టెస్ట్ చేశానండి. మన నెక్సస్ మాల్, ఫోరం మాల్ ఉంది కదా అండి, అక్కడ చెక్ చేశాను. ప్రతి అవుట్లెట్ దగ్గర మనకి కాంటాక్ట్ టెస్ట్ ఉంది కదా అండి, అక్కడ వర్క్ అయిందనమాట. ఈవెన్ డెకత్లాన్లో చెక్ చేసాము, స్పార్ సూపర్ మార్కెట్లో చెక్ చేసాము, మినిసో అని ఒకటి ఉంది, కేఎఫ్సి అని ఒకటి ఉంది. సో అన్నిట్లో చెక్ చేసి అన్నిట్లో వర్క్ అవుతుంది అనమాట, సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. సో ఈ ఫ్యూచర్లో వీళ్ళు ఏంటంటే ఈ కార్డ్ని ఐటీఎల్జీ కానీ ఐటీఎల్తో టాప్అప్ చేసుకునేటట్లు తేబోతున్నాం అన్నారు. అది ఇంకా రాలేదు, ఉంది ఫ్యూచర్ అయితే స్కోప్ ఉంది అని చెబుతున్నారు. అది వస్తే మాత్రం ఈ ప్రాజెక్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్లే అనమాట. సో ఇప్పుడు ఎవరైతే మనం మైనింగ్ ఆఫ్ చేశారో, ఇప్పటికైనా మీరు మైనింగ్ చేసుకుంటే ఏమైనా కాయిన్స్ లాస్ అయినా బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉంది కదా మేడం, వీళ్ళు ఏదో ఒక వీసా కార్డు వాడుకొని ఇక్కడ వీళ్ళే ప్రింటింగ్ చేసుకొని రెఫరల్స్ కోసం ఫేక్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఈ రెఫరల్స్ కోసం ఫేక్ చేసే అనడానికి నేను అందుకని ఇవన్నీ తెచ్చాను మేడం. ఎక్కడి నుంచి వచ్చింది, కొరియర్ ఎక్కడ వచ్చింది, అండ్ ఇది ఇంటర్లింక్ వాళ్ళు ఒక చిన్న లెటర్ లాగా పంపించారు. యాజ్ ఎ కోర్ అంబాసిడర్గా
థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్ అని. ఇది నేను ఒకసారి చదివి వినిపిస్తానండి. ది ఇంటర్లింక్ వీసా కార్డ్ ఈజ్ పవర్డ్ బై హెచ్పిఎక్స్, ద అఫీషియల్ కార్డ్ ఇష్యూయన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్. టు యాక్టివేట్ ఇన్ కార్డ్ స్టార్ట్ సమ్ ప్రాసెస్ అని కొన్ని ఇచ్చారనమాట. సో ఇవన్నీ మనం ఏం క్రియేట్ చేసినే కాదు, జెన్యూన్గా మనకి Official. ఇది కొరియర్ అండి, ఫెడెక్స్ కొరియర్. ఎవరికైనా అనుమానం ఉంటే ట్రాకింగ్ కూడా చేసుకొని ఆ యొక్క ఫారెన్ నుంచి వచ్చిందే కార్డు ఇక్కడ మనం చెక్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చామన్నమాట, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. అండ్ హైదరాబాద్లో చాలా అవుట్లెట్స్లో మనం ట్రై చేయడం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక రెవల్యూషన్ అండి. ఫ్యూచర్లో ఏమైందంటే మేడం, ఇప్పుడు మీకు క్రిప్టోలో అసెట్స్ ఉన్నాయి అనుకోండి, అవి పేమెంట్ కింద మార్చాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. కొంచెం ఇలా కార్డ్ రూపంలో ఉన్నాయి అనుకోండి, ఈజీగా జిఎస్టీలో ఎలానో మనం పే చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు వాడుకోవడానికి కూడా ఆ అసెట్స్ నుంచి ఇలా బెనిఫిట్ పొందడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో ఇది ఒక మంచి పరిణామం. ఇంటర్లింక్ మైనర్స్కి అయితే గుడ్ న్యూస్ అండి. పాపం ఫేక్ అనేసరికి చాలామంది అన్ఇన్స్టాల్ చేసుకున్నారు, మైనింగ్ స్టాప్ చేశారు. కానీ నా దృష్టిలో ఏంటంటే ఫేక్ అనేవాళ్ళు ఇన్ని చెయ్యక్కల్లా, ఆల్రెడీ వాళ్ళకి 5 మిలియన్ మెంబర్స్ వచ్చారు. అఫీషియల్గా ప్లే స్టోర్లో కూడా అప్డేట్ అయింది 5 మిలియన్ మెంబర్స్ అని. సో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కొన్ని రెవెన్యూ చాలా బాగా వచ్చేది. ఇవన్నీ చేస్తున్నారంటే లాంగ్ టర్మ్లో ఉండటానికి, అంటే పై కాయిన్కి ఉంది కదండి, పై కాయిన్ పోటీగానే అనిపిస్తుంది. అండ్ పై కాయిన్ కూడా సక్సెస్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టిందండి. ఇంటర్లింక్ మార్కెట్లోకి వచ్చి ఎన్ని నెలలు అయింది, మహా అయితే ఒక 8 నెలల నుంచి 10 నెలలు అయింది. సో వాళ్ళతో పోల్చుకుంటే పై కాయిన్ కూడా ఇలాంటి కార్డు ఇవ్వాలి ముందే. అవును. సో ఇంటర్లింక్ నాకు ఎందుకో ఆ విధంగా చూసుకుంటే సో బెస్ట్ అనిపించింది. సో ప్రస్తుతానికైతే ఇంకా ఇది పబ్లిక్లోకి రాలేదండి ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేద్దాము, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, దీనికి ఏమన్నా ఫీజు ఉంటుందా ఇది తీసుకోవాలంటే, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం శిరీష గారు. సో చూసారు కదా ఇంటర్లింక్ వీసా కార్డ్. మరి కార్డ్ అయితే చూసాం, మరి ఇంతకీ అది రియలా ఫేకా అనేది కూడా డౌట్ ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ అంతా మనం డైరెక్ట్గా చూసేంత వరకు. సో మరి అలా మీకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది, మరి ఆ కార్డు వర్కౌట్ అవుతుందా లేదా అనేది ప్రాక్టికల్గా ఒక స్టోర్ని విజిట్ చేసి పేమెంట్ ప్రాసెస్ అంతా క్లియర్గా తెలుసుకుందాం. ఇంటర్లింక్ వీసా కార్డు గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇంతకీ అది ఒరిజినలా కాదా అనేది. సో మరి అది ఒరిజినలా కాదా అనేది ప్రీవియస్ వీడియోలో ప్రాక్టికల్గా మీకు చూపించడం జరిగింది. అండ్ ఈ రోజు మేమైతే స్టోర్కి అయితే రావడం జరిగింది. మరి ఈ కార్డ్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, దీని పేమెంట్ మెథడ్ అనేది ఏ విధంగా ఉంటుందో ప్రాక్టికల్గా ఇది రియల్ అని మీకు చూపించడానికి మేము ఈరోజు స్టోర్కి అయితే రావడం జరిగింది. మనతో పాటు రాజేష్ గారు కూడా ఉన్నారు. ఆల్రెడీ షాపింగ్ కూడా అయిపోయింది. ఇంతకీ ఏం సెలెక్ట్ చేశారు అండ్ బిల్డింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ మేమైతే ఒక స్టోర్కి వచ్చాం నియర్ బై. అసలు ఇంటర్లింక్ కార్డు ఫేకా, అది నిజంగానే వర్క్ అవుతుందా, లేదంటే ఇంటర్లింక్ అని ఏమన్నా స్టాంపు అక్కడ దాని మీద కార్డు మీద ప్రింట్ చేసి తీసుకొచ్చారని కొన్ని అనుమానాలు ఉంటాయి కదా, అవన్నీ పటాపంచలు చేయడానికే మేము ఒక స్టోర్కి వచ్చి సో ఇప్పుడైతే ఇవి పర్చేజ్ చేయడం జరిగింది. మన వీడియోస్ కూడా పనికొస్తాయని. సో చూద్దాం పేమెంట్ ఎలా జరుగుతుందో, రియల్ గా కాదు. సో ఇదే ఆ కార్డు వీడియోలో కూడా చూపించాము. ఇప్పుడు బిల్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది, మాతో పాటు వచ్చేసేయండి మీకు చూపిస్తాం. రాజేష్ గారు, మనమైతే బిల్లింగ్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేసాము. ఇంటర్లింక్ వీసా కార్డ్ తోటే జరుగుతూ ఉంది. మరి ఇంతకీ పేమెంట్ మెథడ్ ఎలా ఉంటుంది, డాలరా లేదు అంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటి అంటే ఇది ఐటీజీఎల్ టోకెన్ కాయిన్స్ తోటి వర్కౌట్ అవుతుందా అని. ఇంతకీ ఎలా పేమెంట్ జరుగుతుంది అంటారు? శిరీష్ గారు, ఐటీఎల్జీ కానీ ఐటీఎల్గా ఇంకా ట్రేడింగ్లోకి రాలేదండి. ఇది డాలర్స్తోనే పేమెంట్ జరుగుతుంది. దీనికంటూ సపరేట్గా వాలెట్స్ ఉంటే అక్కడ టాప్అప్ చేసుకోవాలి. కానీ ఫ్యూచర్లో కోర్ టీమ్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఈ టోకెన్స్ ఐటీఎల్ టోకెన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అప్పుడు వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే ఇది డాలర్స్తో టాప్అప్ చేయాలి. కానీ చాలామంది ఇది వీసాతో పార్ట్నర్షిప్ కావాలంటే ఫేక్ వాటికి ఇవ్వరు అనమాట. కొంచెం థర్డ్ పార్టీగా వెరిఫై చేసి మాత్రం ఇస్తారు. సో జెన్యూన్ వాటికి ఇస్తారు. అసలు ఇది జెన్యూనా కాదనేది ఇప్పుడు చెక్ చేద్దాం. డెఫినెట్గా అండి. అండ్ అంతకన్నా ముందు షాపింగ్కి అయితే వచ్చేసారు. ఇది ఈ కార్డ్ అనేది అన్ని షాపింగ్ మాల్లో వర్కౌట్ అవుతుందా? యా మేడం, నేనైతే ఒక 4-5 షాప్స్ ట్రై చేశాను. ప్రస్తుతానికైతే ఎవ్రీవేర్ ఇట్స్ సక్సెస్ఫుల్ అనమాట. సూపర్ మార్కెట్లో సక్సెస్ అయింది, అండ్ డెకత్లాన్ షోరూంలో సక్సెస్ అయింది, చాలా వాటిలో సక్సెస్ అయింది. మనం ఇక్కడ కూడా చూద్దాం లైవ్లో. డెఫినెట్గా. సో చూస్తున్నారు కదా పేమెంట్ మెథడ్ అయితే జరుగుతూ ఉంది త్రూ ఇంటర్లింక్ వీసా కార్డుతో. సక్సెస్ బిల్ షాపింగ్ చేసాము, కార్డ్ తోటి ప్రాసెసింగ్ కూడా అయిపోయింది, అండ్ ఫైనల్గా బిల్. సో ఈ కార్డ్ అయితే జెన్యూనే. థ్యాంక్ యూ.